హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఏజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 51. ఇక్కడ ఏమన్నాడంటే 10 years ago the ratio of ages of A and B was 5:9. 15 years from now the ratio of their ages will be 15:17. What will be the age of A 15 years from now అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి, 10 సంవత్సరాల క్రితం ఏ మరియు బిల వయసుల నిష్పత్తి 5:9గా ఉండేది. ఇప్పటి నుండి 15 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 15:17 అవుతుంది. ఇప్పటి నుండి 15 సంవత్సరాల తర్వాత ఏ వయసు ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు 10 years ago, 10 సంవత్సరాల క్రితం అనమాట. ఓకేనా, కాబట్టి -10 years. 10 years ago రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఎలా ఉంది? 5:9 ఉంది. అంటే ఏకి బికి రేషియో ఎంత అంటే మనకి ఇచ్చింది 5:9 అనమాట. 5:9. ఓకేనా, అది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు 15 years from now ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 15:17 అంటున్నాడు. అంటే ఇప్పటి నుంచి 15 సంవత్సరాల తర్వాత అంటే ఏం తీసుకోవాలి? +15 years అనమాట. ఓకేనా, 15 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు? రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 15:17. సో ఇక్కడ ఏబి రేషియో ఎలా ఉంటుంది? 15:17 ఉంటుందన్నమాట. 15:17 అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటాడు అంటే వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ ఏ 15 years ఫ్రమ్ నౌ అన్నాడు. అంటే 15 years తర్వాత ఏ ఏజ్ ఎంత అవుతుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఫాలో అయ్యేది ఏంటి? ఇక్కడ ఏజెస్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి. అవునా, సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 4. అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 2. మరి డిఫరెన్స్ సేమ్గా ఉండాలి కదా, అవునా కదా? మరి ఇక్కడేమో 4 ఉంది, ఒక చోట 2 ఉంది. సో సేమ్ చేయాలంటే ఇక్కడ *2 చేస్తే సరిపోతుందా? *2 చేస్తే సరిపోతుంది. అంటే రేషియో మొత్తాన్ని *2 చేయాలన్నమాట. రేషియో మొత్తాన్ని *2 చేయాలి. సో ఇక్కడ రేషియో ఏమవుతుంది? కొత్త రేషియో ఇక్కడేం మారలేదు కదా. సో 5:9 అలానే ఉంటుంది. అవునా, అదేవిధంగా ఇక్కడ రేషియో ఎలా ఉంటుంది? 2 × 15:17 అంటే ఎంత అవుతుంది? 30:34 అవుతుందా? 30:34. అవునా కదా? సో ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 5 ఉండాల్సింది 30 అయింది. అంటే ఏమైంది? +25 పార్ట్స్ అయిందా? 25 పార్ట్స్. ఇక్కడ కూడా +25 పార్ట్స్. ఈ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అయింది? ఇక్కడ డిఫరెన్స్కి ఈక్వల్ అయింది. అవునా, సో -10కి +15కి డిఫరెన్స్ ఎంత అంటే 25 years అనే కదా. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్? 25 years. అలా 25 parts ఈజ్ ఈక్వల్ టు 25 years. అంటే 1 part ఈక్వల్ టు 1 year కదా. 1 part ఈక్వల్ టు 1 year. మనల్ని ఏమడుతున్నాడు? ఏ యొక్క ఏజ్ 15 years తర్వాత ఎంత అన్నాడు. మరి 15 years తర్వాత అంటే +15 years కదా. సో అప్పుడు ఏ యొక్క ఏజ్ ఎంత ఉంది మనకి? ఏ యొక్క ఏజ్ ఎంత ఉంది అంటే 30 parts ఉంది. సో 30 parts అంటే ఎంత? 30 years అనమాట. 30 parts అంటే ఎంత? 30 years అనమాట. ఓకేనా, అలా ఏ యొక్క ఏజ్ 15 years తర్వాత ఎన్ని పార్ట్స్ ఉంది? 30 parts ఉంది. ఇక ఈ రేషియో మర్చిపోవాలి, పాత రేషియోలు మర్చిపోవాలి. ఓకేనా, సో 15 years తర్వాత ఏ యొక్క ఏజ్ 30 parts ఉంది. 1 part అంటే 1 year అని మనకు తెలుసు. 30 parts కాబట్టి 30 years అనమాట. అలా ఏ యొక్క ఏజ్ 15 years తర్వాత ఎంత ఉండాలి? 30 years ఉండాలన్నమాట. ఓకేనా, కానీ నిజానికి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. ఓకేనా, చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ ఏ 15 years ఫ్రమ్ నౌ అన్నాడు. అంటే ఇప్పటి నుంచి, ప్రజెంట్ నుంచి 15 years తర్వాత ఏ ఏజ్ ఎంత అనేసి అడుగుతున్నాడు. అవునా, అలాగే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు 15 years ఫ్రమ్ నౌ అంటే ప్రజెంట్ నుంచి 15 years తర్వాత ఏమంటున్నాడు? రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 15:17 అంటున్నాడు. దేర్ ఏజెస్ అంటే ఎవరు? ఏబి కదా. సో ఏబి అనమాట. ఓకేనా, సో ఈ రేషియో ఎప్పటిది? 15 years తర్వాతది. అంటే ప్రజెంట్ నుంచి 15 years తర్వాత రేషియో ఇది అనమాట. అవునా, మనల్ని అడిగింది 15 years తర్వాత ఏ ఏజ్ ఎంత అన్నాడు. మరి 15 years తర్వాత ఏ ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉంది? ఎన్ని పార్ట్స్ అంటే 15 parts ఉంది. అవునా కదా. 15 సంవత్సరాల తర్వాత ఏ ఏజ్ ఎంత ఉంది? 15 parts ఉంది. అవునా, మరి 15 సంవత్సరాల తర్వాత ఏ ఏజ్ అనేది 15 parts ఉంది కాబట్టి ఏజ్ అనేది ఇయర్స్లో ఎలా ఉండాలంటే 15 parts కాబట్టి 15 మల్టిపుల్గా ఉండాలి. అర్థమైందా? ఏ యొక్క ఏజ్ 15 years తర్వాత ఎంత ఉంది? 15 parts ఉంది. అప్పుడు ఇయర్స్లో ఎలా ఉండాలంటే 15 మల్టిపుల్గా ఉండాలి. 15 మల్టిపుల్గా ఉండాలి. అవునా, మరి 30 అనేది 15 మల్టిపుల్. 38 15 మల్టిపుల్ కాదు. 35 15 మల్టిపుల్
కాదు, 26 కూడా 15 మల్టిపుల్ కాదు. సో ఈ 3 ఫెయిల్ అయినాయి కాబట్టి ఉంది ఒక్క ఆప్షన్ కాబట్టి 15 మల్టిపుల్, అదే డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? 15 పార్ట్స్ ఉంది కాబట్టి 15 మల్టిపుల్ రావాలి, 15 పార్ట్స్ ఉంది కాబట్టి 15 మల్టిపుల్ రావాలి. ఒకే ఒకటి ఉంది, అది 30 ఇయర్స్ అనమాట. డైరెక్ట్గా అదే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకున్నా సరే డైరెక్ట్గా వస్తుంది. లేదు అనుకుంటే మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. అన్ని 15 మల్టిపుల్స్ ఇచ్చాడు అనుకోండి, అలాంటి టైంలో మనం చేయాల్సిందే, తప్పదు ఇంకా. ఓకేనా? సో ఇది నార్మల్ ప్రొసీజర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 52. ఇక్కడ ఏమన్నాడంటే 5 years ago x was 3 times as old as y and 10 years later x was twice as old as y. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 5 సంవత్సరాల క్రితం ఎక్స్ వయసు వై వయసుకు 3 రెట్లు ఉండేది, మరియు 10 సంవత్సరాల తర్వాత ఎక్స్ వయసు వై వయసుకి 2 రెట్లు అయ్యింది. ఎక్స్ ప్రస్తుత వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడు 5 years ago. సో ఏం తీసుకోవాలి? -5 years అనమాట. ఓకేనా? సో 5 years ago ఏమంటున్నాడు? ఎక్స్ వాజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ వై అంటున్నాడు. సో ఎక్స్ వైకి 3 times ఉన్నాడు అనమాట. ఎక్స్ వైకి 3 times ఉన్నాడు అనమాట. అంటే వై 1 part అనుకుంటే ఎక్స్ ఎలా ఉన్నాడు? వైకి 3 times, వైకి 3 times అంటే 3 parts ఉన్నాడు అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు 10 years later, అంటే లేటర్ అంటే తర్వాత కదా, సో +10 years అనమాట. 10 years later ఏమంటున్నాడు? ఎక్స్ వాజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ వై అంటున్నాడు. ఓకేనా? సో ఎక్స్ ఎలా ఉన్నాడు? వైకి ట్వైస్ ఉన్నాడు, వైకి ట్వైస్ ఉన్నాడు అనమాట. అంటే వై 1 part అనుకుంటే ఎక్స్ ఎలా ఉన్నాడు? వీడికి ట్వైస్ అంటే 2 parts ఉన్నాడు అనమాట. ఓకేనా? అది మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ప్రెజెంటేజ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క ప్రెజెంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఫాలో అయ్యే కాన్సెప్ట్ ఏంటి? డిఫరెన్స్ సేమ్గా ఉండాలి ఇద్దరి మధ్య. అవునా? సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 1. అవునా కదా? మరి డిఫరెన్స్ సేమ్గా ఉండాలి కదా. సో ఏం చేయాలి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సింపుల్గా నేను ఇక్కడ ఇంటూ 2 చేస్తే సరిపోతుందా? సరిపోతుంది. అవునా? ఇంటూ 2 అంటే ఏం చేయాలి? రేషియో మొత్తాన్ని ఇంటూ 2 చేయాలి. అవునా కదా? సో ఇక్కడేం మారింది? ఇక్కడేం మారలేదు కదా, 3:1 అలానే ఉంది. ఇక్కడ ఏమన్నా మారిందా? మారింది. ఇంటూ 2 అయింది కదా. సో రేషియో ఇంటూ 2 అయితే ఏమవుతుంది? 4:2 4:2 అవుతుంది. అవునా కదా? మరి ఇక్కడ చూస్తే 3 ఉండాల్సింది 4 అయింది, అంటే 1 part ఇంక్రీజ్ అయింది. సో డిఫరెన్స్ 1 part, ఇక్కడ కూడా డిఫరెన్స్ 1 part. ఈ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. మరి -5కి +10కి డిఫరెన్స్ అంటే ఏమవుతుంది? 10 -5 అంటే 15 అవుతుంది కదా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 15 years. అవునా? సో 1 part ఈక్వల్ టు 15 years. 1 part డిఫరెన్స్, ఇక్కడ 15 years డిఫరెన్స్. సో 1 part ఈక్వల్ టు 15 years. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఎక్స్ యొక్క ప్రజెంటేజ్ని కనుక్కోమంటున్నాడు. ఎక్స్ యొక్క ప్రజెంటేజ్ని కనుక్కోమంటున్నాడు. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం ఎక్స్ యొక్క ఏజ్ ఎంత? 5 సంవత్సరాల క్రితం ఎక్స్ యొక్క ఏజ్ ఎంత అంటే చూడండి, కొత్త రేషియోలో చూడండి, ఎక్స్ వై కదా. అవునా కదా? సో 5 సంవత్సరాల క్రితం ఎక్స్ యొక్క ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 parts ఉంది. అవునా కదా? సో 3 parts. ఎక్స్ యొక్క ఏజ్ ఎంత? 3 parts. మరి 1 part అంటే 15 years. అప్పుడు 3 parts అంటే ఎంత అవ్వాలి? 3 parts అంటే 3 15s 45 years అవ్వాలా? 45 years. ఇదంతా ఎప్పుడు? 5 సంవత్సరాల క్రితం. మరి 5 సంవత్సరాల క్రితం 45 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు ఎంత అవ్వాలి? ఇప్పుడు ఇంకొక 5 పెరగాలి కదా. అవునా కదా? 5 సంవత్సరాల క్రితం వయసు ఎంత? 45 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ అంటే ప్రజెంట్ కదా అడిగింది. ప్రజెంట్ అంటే ఇంకొక 5 పెరుగుతాడా? అలా ఎక్స్ యొక్క ఏజ్ ఎంత అవుతుందంటే 50 years అవుతుంది. ఏమవుతుంది? 50 years అవుతుంది అనమాట. అర్థమైందా? అలా 50 years అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అది లేదు అంటే మీరు ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి జాగ్రత్తగా. ఎలాగంటే ఇక్కడ ఇనీషియల్గా ఎక్స్కి వైకి రేషియో ఏముంది? 3:1. తర్వాత ఇక్కడ ఎక్స్కి వైకి రేషియో ఎలా ఉంది? 2:1. కొత్త రేషియో మర్చిపోండి. ఆప్షన్ వెరిఫికేషన్లో ఇది అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాత రేషియోలతోనే మనం ఆన్సర్ తీసుకురావచ్చు. ఎలాగంటే చూడండి, 5 సంవత్సరాల క్రితం ఎక్స్ ఎలా ఉన్నాడు? 3 parts ఉన్నాడు. అవునా కదా? మరి ఇక్కడ మనల్ని అడిగింది ఎక్స్ యొక్క ప్రజెంటేజ్లు కాబట్టి ఇక్కడ ఇచ్చేవి కూడా ఏమవుతాయి? ప్రజెంటేజ్లే అవుతాయి. ఇవన్నీ కూడా ప్రజెంటేజ్లే అవుతాయి. అవునా? మరి 5 సంవత్సరాల క్రితం అంటే అన్ని 5 సంవత్సరాలు తీసేయాలి కదా. తీసేస్తే ఏమవుతుందని చూడండి, ఇక్కడ 45 అవుతుందా? ఇక్కడ 55 అవుతుందా? ఇక్కడ వచ్చేసరికి 25 అవుతుందా? ఇక్కడ వచ్చేసరికి 35 అవుతుందా? 5 సంవత్సరాల క్రితం ఏజెస్ ఇవి. 5 సంవత్సరాల క్రితం ఎక్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 3 parts. అంటే ఎక్స్ ఏజ్ ఎలా ఉండాలి? 3 multiple ఉండాలి. 3 multiple ఉండాలి. అవునా? మరి 45 అనేది 3 multiple.
అంటే సింపుల్గా 3 క్యాన్సిల్ చేస్తుంది 45ని, అవునా. 55ని క్యాన్సిల్ చేయలేదు, 3 మల్టిపుల్ కాదు. 25ని క్యాన్సిల్ చేయలేదు, 35ని క్యాన్సిల్ చేయలేదు. అలా 5 సంవత్సరాల క్రితం ఎక్స్ ఏజ్ చూస్తే 3 మల్టిపుల్ ఉంది, అవునా కదా. 3 పార్ట్స్ ఉంది కాబట్టి 3 మల్టిపుల్ అనమాట. మరి 5 సంవత్సరాల క్రితం కాబట్టి ఇవన్నీ ప్రెజెంట్ ఏజెస్. 5 సంవత్సరాలు తీసేస్తే ఇవన్నీ కూడా మనకి 5 సంవత్సరాల క్రితం ఏజెస్ అనమాట. సో అందులో 3 మల్టిపుల్ ఒకే ఒకటి ఉంది, ఏంటి అంటే 45 కదా. సో దాని ఎదురు ఉన్న ఆప్షనే మనకి ఆన్సర్ అయిపోతుంది డైరెక్ట్గా, ఓకేనా. సో అలా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. అది చూడండి క్వశ్చన్ నెంబర్ 53. ఇక్కడ ఏమంటున్నాడంటే ద రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ మన్మోహన్ అండ్ హిజ్ వైఫ్ మన్ప్రీత్ ఈజ్ 7:6. ఆఫ్టర్ 6 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 8:7. ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 4:3, దెన్ హౌ మెనీ ఇయర్స్ ఎగో ఫ్రమ్ నౌ డిడ్ దే గెట్ మ్యారీడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మన్మోహన్ మరియు అతని భార్య మన్ప్రీత్ ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:6. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 8:7 అవుతుంది. ఒకవేళ వారి వివాహ సమయానికి వారి వయసుల నిష్పత్తి 4:3గా ఉండుంటే ఇప్పటి నుండి ఎన్ని సంవత్సరాల క్రితం వారి వివాహం జరిగింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో సింపుల్ క్వశ్చనే, చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడు రేషియో ఆఫ్ ది present ages of మన్మోహన్ అండ్ హిజ్ వైఫ్ మన్ప్రీత్ ఈజ్ 7:6 అంటున్నాడు. మన్మోహన్ ఏమో హస్బెండ్, వైఫ్ ఏమో మన్ప్రీత్ అనమాట, ఓకేనా. సో హస్బెండ్ వైఫ్ అని తీసుకుందాం, ఓకేనా. సో ప్రజెంట్ అనమాట, ఇది ప్రజెంట్ హస్బెండ్ వైఫ్ ఏజెస్ రేషియో ఎలా ఉందంటే ఏజెస్ రేషియో ఎలా ఉంది 7:6. సో 7:6 లాగా ఉందన్నమాట, ఓకే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ఆఫ్టర్ 6 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 8:7 అంటున్నాడు. సో ప్రజెంట్ నుంచి 6 years తర్వాత సో +6 years అనమాట. 6 years తర్వాత హస్బెండ్కి వైఫ్కి ఏజెస్ రేషియో ఎలా ఉంది, హస్బెండ్కి వైఫ్కి ఏజెస్ రేషియో ఎలా ఉందంటే 8:7, అవునా కదా. రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 8:7. సో 8:7 ఉందన్నమాట, ఓకే. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి ఇఫ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 4:3. మ్యారేజ్ ఎప్పుడు జరిగింది, ప్రజెంట్ కంటే ముందే జరిగింది కదా, ఇక్కడ ఎక్కడో జరిగింది, ప్రజెంట్ కంటే ముందే జరిగేసి ఉంటుంది కదా మ్యారేజ్. సో ఇక్కడ మ్యారేజ్ జరిగింది అనుకుందాం, కాసేపు ఇక్కడ మ్యారేజ్ జరిగింది అనుకుందాం, ఓకేనా. అయితే ఆ టైంలో వీళ్ళ యొక్క ఏజెస్ ఎలా ఉన్నాయి 4:3 రేషియోలో ఉన్నాయి. ఆ టైంలో హస్బెండ్ వైఫ్ రేషియో ఎలా ఉందంటే 4:3 లా ఉందన్నమాట, 4:3, అవునా కదా. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి దెన్ హౌ మెనీ ఇయర్స్ ఎగో ఫ్రమ్ నౌ డిడ్ దే గెట్ మ్యారీడ్ అంటున్నాడు. అంటే ప్రజెంట్ నుంచి ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళకి మ్యారేజ్ జరిగింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడి నుంచి ఈ రెండు కేసు నుంచి వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ కనుక్కుందాం, ఓకేనా. అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయిందో, ఎన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందో కనుక్కుందాం, ఓకేనా. సో ఇక్కడ ఈ రెండు తీసుకుందామా. సో డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ 1 part, డిఫరెన్స్ ఎంత 1 part. సో డిఫరెన్స్ సేమ్ ఉంది, అవునా కదా. సో డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి మనం సేమ్ చేయాల్సిన అవసరం లేదు, అవునా. సో ఇప్పుడు ఏం చేస్తాం 7 ఉండాల్సింది 8 అయింది అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1 part, అవునా. ఇక్కడ కూడా 1 part డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది, అవునా. ప్రజెంట్ అంటే 0 +6 years, 0కి +6కి డిఫరెన్స్ ఎంత +6, అవునా కదా 6. సో 1 part ఈక్వల్ టు 6 years, 1 part ఈక్వల్ టు 6 years అనమాట. సారీ ఇక్కడ 6 years, 1 part ఈక్వల్ టు 6 years, అవునా. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, ఎన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగింది అంటున్నాడు, సో అది ఎలా తెలుస్తుంది అంటే చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ అనేది 2020లో జరిగింది అనుకుందాం. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం 2026లో ఉన్నాం, అవునా. మరి మ్యారేజ్ ఎప్పుడు జరిగింది, ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అంటే మీరేం చెప్తారు 6 సంవత్సరాల క్రితం జరిగింది అనేసి చెప్తారు. 6 సంవత్సరాలు ఎలా చెప్పారంటే 2020కి 2026కి డిఫరెన్స్ కనుక్కున్నారు, అవునా కదా. డిఫరెన్స్ కనుక్కుంటే 6 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగింది అనేసి చెప్తారు, అవునా కదా. సో ఇక్కడ కూడా ఎన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగింది అన్నాడు కాబట్టి
ప్రజెంట్కి మ్యారేజ్కి ఈ డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా? ఇందాక ఆల్రెడీ చెప్పా డిఫరెన్స్ ఎలాగో. సో ఈ డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? మరి ప్రజెంట్కి 6 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత? 6 ఇయర్స్. సో ఇక్కడ డిఫరెన్స్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయింది. డిఫరెన్స్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయింది. సో అది ఎలా కనుక్కుంటానంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏజెస్ ఏమీ కనుక్కోను, డైరెక్ట్గా డిఫరెన్స్ కనుక్కుంటా. ఓకేనా? చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఇద్దరికి డిఫరెన్స్ 1 పార్ట్, ఇక్కడ కూడా డిఫరెన్స్ 1 పార్ట్. సో మళ్ళీ డిఫరెన్స్ సేమ్ ఉంది, మళ్ళీ డిఫరెన్స్ సేమ్ ఉంది. సో డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం. అవునా? ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ చూడు, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 4 ఉండాల్సింది 7 అయింది, అంటే డిఫరెన్స్ ఎంత? 3 పార్ట్స్. అవునా? అలాగే 3 ఉండాల్సింది 6 అయింది, అంటే డిఫరెన్స్ ఎంత? 3 పార్ట్స్. మరి 1 పార్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 6 ఇయర్స్. 1 పార్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 6 ఇయర్స్. మరి ఇక్కడ 3 పార్ట్స్ డిఫరెన్స్ ఉంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవ్వాలి? 18 ఇయర్స్ అవ్వాలి. ఎంత అవ్వాలి? 18 ఇయర్స్ అవ్వాలి. అలా ఈ డిఫరెన్స్ ఎంత అంటే 18 ఇయర్స్. అంటే 18 ఇయర్స్ క్రితం వాళ్ళకి మ్యారేజ్ జరిగింది. 18 ఇయర్స్ క్రితం వాళ్ళకి మ్యారేజ్ జరిగింది అనమాట. ఓకేనా? అలా 18 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు అనుకున్నాను అర్థమైంది కదా మీకు. ఇక్కడ సపోజ్ 2020లో మ్యారేజ్ అయింది అనుకుందాం. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం? 2026లో ఉన్నాం. మరి 2020లో మ్యారేజ్ జరిగిందంటే ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందంటాం? 6 సంవత్సరాల క్రితం జరిగిందంటాం. ఎలా చదువుతున్నాం? ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కున్నాం. అవునా కదా? సో మ్యారేజ్ అయినప్పటికీ ప్రజెంట్కి డిఫరెన్స్ కనుక్కున్నాం. డిఫరెన్స్ కనుక్కుంటే 6 సంవత్సరాల క్రితం జరిగింది అంటున్నాం. సేమ్ అదే లాజిక్ ఇక్కడ డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే 18 ఇయర్స్. సో డిఫరెన్సే మనకేమవుతుంది? 18 ఇయర్స్ క్రితం మ్యారేజ్ జరిగింది అనే దానికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, మళ్ళీ సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు? క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ 4:3. ఆఫ్టర్ 4 years this ratio will become 9:7. If at the time of their marriage the ratio of their ages was 5:3, then how many years ago were they get married అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? ఒక వ్యక్తి మరియు అతని భార్య వయసులో నిష్పత్తి 4:3. 4 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 9:7 అవుతుంది. ఒకవేళ వారి వివాహ సమయానికి వారి వయసుల నిష్పత్తి 5:3గా ఉంటే ఎన్ని సంవత్సరాల క్రితం వారి వివాహం జరిగింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏమన్నాడు? రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ 4:3 అన్నాడు. అంటే ఇది ప్రజెంట్ అనమాట. ప్రజెంట్ ఒక మ్యాన్ అలాగే వాడి వైఫ్ అనమాట. ఓకేనా? మ్యాన్ వైఫ్. ఓకేనా? అయితే వీళ్ళ యొక్క ఏజెస్ రేషియో ఎలా ఉంది? 4:3గా ఉంది. 4:3గా ఉంది. ఓకే. ఆఫ్టర్ 4 years దిస్ రేషియో విల్ బికమ్ 9:7. సో 4 years తర్వాత ఏమంటున్నాడు? ఈ రేషియో ఎలా ఉంటుంది? మ్యాన్కి వైఫ్కి రేషియో ఎలా ఉంటుందంటే ఎంత? 9:7 9:7గా ఉంటుంది అనమాట. ఓకే. అలాగే ఎక్కడేమన్నాడు? ఇఫ్ అట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 5:3 అన్నాడు. సో మ్యారేజ్ ఇక్కడ జరిగింది కదా, ప్రజెంట్ కంటే ముందే కదా జరిగేది మ్యారేజ్. సో మ్యారేజ్ ఇక్కడ జరిగింది. అప్పుడు వీళ్ళిద్దరు రేషియో ఎలా ఉంది? రేషియో ఎలా ఉందంటే 5:3గా ఉంది. 5:3 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఈ రెండింటిని బట్టి కనుక్కుందాం. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు 4కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. అవునా? 9కి 7కి డిఫరెన్స్ ఎంత? 2. డిఫరెన్స్ సేమ్ ఉండాలి కదా, కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ ఇంటూ 2 చేస్తే సరిపోతుందా? అంటే రేషియో మొత్తాన్ని ఇంటూ 2. అర్థమైందా? ఫాస్ట్ అవుతుంది ఏమన్నా? అవ్వట్లేదు కదా. చూడండి, ఇప్పుడు ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? రేషియో 8:6 అయిద్దా? 8:6. అవునా? ఇక్కడ ఏం మారట్లేదు కదా, 9:7 అవుతుంది. 9:7. అవునా కాదా? సో ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్. అవునా? సో ఇక్కడ కూడా డిఫరెన్స్ 1 పార్ట్. ఆ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అయింది? ఇక్కడ డిఫరెన్స్కి ఈక్వల్ అయింది. ప్రజెంట్ అంటే 0, 4 years కదా. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది? 4 years అనమాట. సో 1 పార్ట్ డిఫరెన్స్ ఈక్వల్ టు 4 years. 1 పార్ట్ డిఫరెన్స్ ఈక్వల్ టు 4 years. ఇప్పుడు మనల్ని ఏమడుతున్నాడో చెప్పండి. మనల్ని ఏమడుతున్నాడు? హౌ మెనీ ఇయర్స్ ఎగో వర్ దే మ్యారీడ్ అంటున్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళకి మ్యారేజ్ జరిగింది అంటున్నాడు. సో ఇందాకే మీకు ఆల్రెడీ చెప్పా, ఎన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగింది అంటున్నాడు. కాబట్టి మ్యారేజ్ అయినప్పటికీ ప్రజెంట్కి ఈ డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుందని చెప్పే కదా. అవునా కదా? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే
ఇక్కడ డిఫరెన్స్ ప్రజెంట్ ఉన్నప్పుడు డిఫరెన్స్, మ్యారేజ్ అయినప్పుడు డిఫరెన్స్ సేమ్గా ఉండాలి కదా, వీళ్ళిద్దరే కదా, అవునా కదా, సేమ్గా ఉండాలి. ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది, నో ప్రాబ్లం, అవునా కదా. సో ఇక్కడ రేషియోలో 5:3 కదా, 5:3, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2, నో ప్రాబ్లం. ఇందాక కూడా అంతే కదా, ఇక్కడ డిఫరెన్స్ 1, అందుకే మనం ఇందాక డైరెక్ట్ చేసేసామన్నమాట. సేమ్ ఇక్కడ కూడా 5కి 3కి డిఫరెన్స్ 2, 8కి 6కి డిఫరెన్స్ 2, అవునా. సో మనం కనుక్కోవాల్సింది ఈ డిఫరెన్స్ అనమాట, ఈ డిఫరెన్స్. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అయింది, ఇక్కడ వచ్చే డిఫరెన్స్కి ఈక్వల్ అయింది కదా, అవునా కదా. సో మరి ఇక్కడ చెప్పండి, మరి 5కి 8కి డిఫరెన్స్ ఎంత, 5కి 8కి డిఫరెన్స్ ఎంత అంటే 3 పార్ట్స్, 3కి 6కి డిఫరెన్స్ ఎంత అంటే అదే 3 పార్ట్స్, అవునా. మరి 1 పార్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 4 ఇయర్స్ వచ్చింది, అవునా కదా. 1 పార్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 4 ఇయర్స్ వచ్చింది ఇక్కడ డిఫరెన్స్. మరి 3 పార్ట్స్ డిఫరెన్స్ వస్తే ఇక్కడ డిఫరెన్స్ ఎంత రావాలంటే 3 4s 12, అవునా కదా. 12 ఇయర్స్ డిఫరెన్స్ రావాలి. 1 పార్ట్ ఎంత 4 ఇయర్స్, 3 పార్ట్స్ కదా, 12 ఇయర్స్ డిఫరెన్స్ రావాలి. అలా మ్యారేజ్ అయినప్పటికీ ప్రజెంట్కి డిఫరెన్స్ ఎంత అంటే 12 ఇయర్స్, అంటే 12 ఇయర్స్ క్రితం వాళ్ళకి మ్యారేజ్ జరిగింది, 12 ఇయర్స్ క్రితం వాళ్ళకి మ్యారేజ్ జరిగింది. సో ఈ విధంగా మనం సింపుల్గా సాల్వ్ చేయాలి, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 55. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ 7:6. ఆఫ్టర్ 6 years their ages ratio will become 8:7. If at the time of their marriage the ratio of their ages was 4:3, then how many years ago did they get married అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి మరియు అతని భార్య ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:6. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 8:7 అవుతుంది. వారి వివాహం జరిగిన సమయంలో వారి వయసుల నిష్పత్తి 4:3 అయి ఉంటే వారి వివాహం ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ 7:6 అంటున్నాడు. సో ప్రజెంట్ అనమాట, ప్రజెంట్ ఒక మ్యాన్ వాడి యొక్క వైఫ్ ఏజెస్ రేషియో ఎలా ఉంది, ఎలా ఉందంటే 7:6గా ఉంది, అవునా. అలాగే ఆఫ్టర్ 6 years దేర్ ఏజెస్ రేషియో విల్ బికమ్ 8:7. సో 6 years తర్వాత ప్లస్ 6 years అనమాట, వాళ్ళ ఏజెస్ రేషియో ఎలా ఉందంటే ఎలా ఉంది 8:7గా ఉందన్నమాట, ఓకే. అలాగే ఏమంటున్నాడు, ఇఫ్ అట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 4:3. సో మ్యారేజ్ ఎక్కడ అయింది అనుకుందాం, మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ ఏజెస్ రేషియో ఎలా ఉంది, అంటే 4:3గా ఉందా, 4:3గా ఉంది, అవునా కదా. సేమ్ క్వశ్చన్ ఇందాక ఆల్రెడీ వచ్చింది మనకి, ఓకేనా. చూడండి ఫాస్ట్గా చెప్పేస్తాం. చూడండి ఇప్పుడు ముందు సాల్వ్ చేయాలి, ఈ 2 సాల్వ్ చేయాలి, అవునా. సో డిఫరెన్స్ ఎంత 1 పార్ట్, సో సేమ్ ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డిఫరెన్స్ తీసుకో, డిఫరెన్స్ ఎంత 1 పార్ట్, ఇక్కడ కూడా సేమ్ 1 పార్ట్, అవునా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ప్రజెంట్ అంటే 0 + 6, సో 0కి 6కి డిఫరెన్స్ ఎంత 6 years, అంటే 1 పార్ట్ డిఫరెన్స్ ఈక్వల్ టు 6 years, 1 పార్ట్ డిఫరెన్స్ ఈక్వల్ టు 6 years. మనల్ని ఏమడుగుతున్నాడు, ఎన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగింది అంటున్నాడు, అంటే ప్రజెంట్కి మ్యారేజ్కి డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది, అవునా కదా. సో ఇది ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, మ్యారేజ్ అయినప్పుడు ప్రజెంట్ డిఫరెన్స్ చూసుకో, డిఫరెన్స్ ఎంత 1 పార్ట్, సో డిఫరెన్స్ సేమ్గా ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 3 parts డిఫరెన్స్, సేమ్ ఇక్కడ కూడా 3 parts. మరి ఇక్కడ డిఫరెన్స్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయింది, అవునా. మరి 1 పార్ట్ ఉన్నప్పుడు 6 years ఉంది, 1 పార్ట్ ఈక్వల్ టు 6 years. మరి ఇక్కడ 3 parts ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి, 3 6 18 years ఉండాలి, ఎంత ఉండాలి 18 years ఉండాలి. అలా 18 years క్రితం వాళ్ళకి మ్యారేజ్ జరిగింది. సేమ్ క్వశ్చన్ అనమాట, 53 ఏదైతే క్వశ్చన్ ఉందో సేమ్ క్వశ్చన్ మార్లా, ఓకేనా. అలా సింపుల్గా ఇందాకేంటంటే 53 అప్పుడు స్టార్టింగ్ కాబట్టి నిదానంగా చెప్పా, కానీ వన్స్ మనకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి ఫాస్ట్గా కొట్టేసేయచ్చు. ఇది ఎంతసేపు పట్టింది, ఇది ఎంతోసేపు అట్లా ఫాస్ట్గా అయిపోయింది కదా. సో అలా అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 56. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇఫ్ 4 years ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ పర్సన్స్ ఏజ్ అండ్ డివైడెడ్ బై 5, ద రిజల్ట్ షోస్ ది ఏజ్ ఆఫ్ హిజ్ గ్రాండ్ సన్. ద గ్రాండ్ సన్ హ్యాజ్ ఎ సిస్టర్ ఏజ్డ్ 5 who is 6 years younger than the grandson. What is the grandfather's age అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి వయసు నుండి 4 సంవత్సరాలు తీసివేసి ఆ ఫలితాన్ని 5తో భాగిస్తే వచ్చే ఫలితం అతని మనవడి వయసును సూచిస్తుంది. ఆ మనవడికి 5 సంవత్సరాల వయసు గల ఒక సోదరి ఉంది. ఆమె ఆ మనవడి కంటే 6 సంవత్సరాల చిన్నది. ఆ తాతయ్య వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి,
ఇఫ్ 4 years ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ పర్సన్స్ ఏజ్ అన్నాడు. సో ఒక పర్సన్ ఉన్నాడు, వీడి యొక్క ఏజ్ నుంచి 4 years తీసేస్తున్నారు. సపోజ్ ఇక్కడ పర్సన్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుంటున్నా. ఈ ఎక్స్ నుంచి 4 years తీసేస్తున్నారు. ఈ ఎక్స్ నుంచి 4 years తీసేస్తున్నారు. ఓకే, అండ్ డివైడెడ్ బై 5 అంటే తీసేసిన తర్వాత వాల్యూ వచ్చింది కదా. సో దీన్ని 5తో డివైడ్ చేస్తున్నాడు. 5తో డివైడ్ చేస్తే ఏమంటున్నాడు, ద రిజల్ట్ షోస్ ది ఏజ్ ఆఫ్ హిజ్ గ్రాండ్ సన్. అంటే ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆయన గ్రాండ్ ఫాదర్ అనమాట. అయితే ఈ గ్రాండ్ ఫాదర్ ఏజ్లోంచి 4 సబ్ట్రాక్ట్ చేసి ఆ మొత్తాన్ని 5తో డివైడ్ చేస్తే రిజల్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది, రిజల్ట్ షోస్ ది ఏజ్ ఆఫ్ హిజ్ గ్రాండ్ సన్. సో ఈ వచ్చే రిజల్ట్ ఏమవుతుందంటే గ్రాండ్ సన్ ఏజ్కి ఈక్వల్ అవుతుంది. గ్రాండ్ సన్ అనమాట, జిఎస్. సో గ్రాండ్ సన్ ఏజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి గ్రాండ్ ఫాదర్ ఏజ్ అనమాట. ఎక్స్ అనేది గ్రాండ్ ఫాదర్ ఏజ్. ఆ ఎక్స్లోంచి 4 తీసేస్తున్నాం. తీసేసి మొత్తాన్ని 5తో డివైడ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది, గ్రాండ్ సన్ ఏజ్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, అది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, గ్రాండ్ సన్ హ్యాజ్ ఏ సిస్టర్ ఏజ్డ్ 5. సో ఈ గ్రాండ్ సన్కి ఒక సిస్టర్ ఉందన్నమాట. ఆ సిస్టర్ ఏజ్ ఎంత అంటే 5 years అనమాట. సిస్టర్ ఏజ్ అంతా 5 years. హూ ఈజ్ 6 years యంగర్ దాన్ ది గ్రాండ్ సన్ అంటున్నాడు. సో ఈ సిస్టర్ ఎలా ఉందంటే గ్రాండ్ సన్ కంటే ఎన్ని సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు చిన్నదనమాట. సిస్టర్ ఎలా ఉంది, గ్రాండ్ సన్ కంటే 6 సంవత్సరాలు చిన్నది. దీన్ని రివర్స్లో చెప్తే ఎలా చెప్పుకోవచ్చు, గ్రాండ్ సన్ సిస్టర్ కంటే 6 సంవత్సరాలు పెద్దోడు. అర్థమైందా, సిస్టర్ గ్రాండ్ సన్ కంటే 6 సంవత్సరాలు చిన్నది. రివర్స్లో చెప్తే గ్రాండ్ సన్ సిస్టర్ కంటే 6 సంవత్సరాలు పెద్దోడు. మరి సిస్టర్కి 5 సంవత్సరాలు అన్నప్పుడు గ్రాండ్ సన్ ఎలా ఉండాలి, ఈమె కంటే 6 సంవత్సరాలు పెద్దోడు కదా. అంటే వీడేజ్ ఎంత ఉండాలి, 11 years ఉండాలి. వీడేజ్ అంతా 11 years. మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఎక్స్ మైనస్ 4/5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, గ్రాండ్ సన్ ఏజ్ అంతా 11 years. అప్పుడు ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 55 అవుతుందా, 55. అవునా కదా. మనల్ని ఏమడుతున్నాడు, గ్రాండ్ ఫాదర్స్ ఏజ్ అంటున్నాడు. గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కదా, అది కనుక్కుంటే సరిపోతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 59 అనే కదా. సో 59 years అనమాట. అలా గ్రాండ్ ఫాదర్ యొక్క ఏజ్ అంతా 59 years. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 57. ఇక్కడ ఏమంటున్నాడు అంటే నీతూస్ ఏజ్ ఈజ్ 10 years మోర్ దాన్ మీతూస్ ఏజ్ అండ్ మీతూస్ ఏజ్ ఈజ్ 7 years మోర్ దాన్ గీతూస్ ఏజ్. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 48 years, దెన్ వాట్ ఈజ్ నీతూస్ ఏజ్ ఇన్ ఇయర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మీతూ వయసు కంటే 10 సంవత్సరాలు ఎక్కువ. అలాగే మీతూ వయసు గీతూ వయసు కంటే 7 సంవత్సరాలు ఎక్కువ. వారు ముగ్గురి వయసులో మొత్తం 48 సంవత్సరాలు అయితే నీతూ వయసు సంవత్సరాల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ నీతూ ఏజ్ ఎలా ఉంది, నీతూ ఏజ్ ఎలా ఉందంటే ఈజ్ 10 years మోర్ దాన్ మీతూ ఏజ్. సో నీతూ ఏజ్ ఎలా ఉంది, మీతూ కంటే 10 ఎక్కువ. సో మీతూ ప్లస్ 10 అనమాట. నీతూ ఏజ్ ఎలా ఉంది, మీతూ కంటే 10 ఎక్కువ కాబట్టి మీతూ కంటే 10 ఎక్కువ కాబట్టి ప్లస్ 10 అనమాట. ఓకేనా, ఇది కండిషను. నెక్స్ట్, మీతూస్ ఏజ్ ఈజ్ 7 years మోర్ దాన్ గీతూస్ ఏజ్. సో మీతూ ఏజ్ ఎలా ఉంది, మీతూ ఏజ్ ఎలా ఉందంటే 7 years మోర్ దాన్ గీతూ ఏజ్. అంటే గీతూ ఏజ్ కంటే 7 years ఎక్కువ అనమాట. సో ఇది కండిషన్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 48 years అంటున్నాడు. సమ్ అంటే నీతూ, మీతూ, గీతూ ఈ ముగ్గురి యొక్క సమ్ అనమాట. ఈ ముగ్గురి యొక్క సమ్ ఎంత అంటే 48 years. ఇక్కడ అర్థం అవ్వాలనేసి నేను ఇదంతా పేరుస్తున్నా, మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, డైరెక్ట్గా కొట్టేసేయాలి. మరి ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి జాగ్రత్తగా, మీతూ ఏజ్ ఎక్స్ అనుకుంటున్నా, మీతూ ఏజ్ ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, అప్పుడు నీతూ ఏజ్ ఏమవుతుందో చెప్పండి. నీతూ ఏజ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 10 అయినా కదా. నీతూ ఏజ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 10 అయింది. నీతూ ఏజ్ ఎక్స్ ప్లస్ 10. అలాగే ఇక్కడ మీతూ ఏజ్ ఎక్స్ అనుకున్నాం కదా. అప్పుడు గీతూ ఏజ్ ఏమవుతుంది, జీ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ 7 అవుతుందా, ఎక్స్ మైనస్ 7 అనమాట. అవునా కదా, ఈజ్ ఈక్వల్ టు 48. మనల్ని ఏమడుతున్నాడు, నీతూ ఏజ్ కనుక్కోమన్నాడు అనమాట. మరి ఇక్కడ చూస్తే 3x అవుతుందా,
3x, అలాగే 10 - 7 అంటే 3 అవుతుంది, అటు వెళ్తే -3, 48 - 3 అంటే 45. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది డైరెక్ట్గా, x ఈక్వల్ టు 15, x ఈక్వల్ టు 15. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఎవరు ఏజ్, నీతు ఏజ్ కదా. సో నీతు ఏజ్ ఎంత, నీతు ఏజ్ x+10 అనుకున్నాం కదా, x+10 అంటే ఏమవుతుంది 25 ఇయర్స్ అవుతుందా, 25 ఇయర్స్ అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 58. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 3/5 of my present age is the same as 5/6 of the age of one of my cousins. My age 10 years ago will be his age 4 years from now. My present age in years is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. నా ప్రస్తుత వయసులో 3/5 వంతు నా సోదరులలో ఒకరి వయసులో 5/6 వంతుకు సమానం. 10 సంవత్సరాల క్రితం నా వయసు ఎంత ఉందో సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత అతని వయసు అంత ఉంటుంది. నా ప్రస్తుత వయసు సంవత్సరాల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 3/5 ఆఫ్ మై ప్రజెంట్ ఏజ్ అంటున్నాడు. సో 3/5 3/5 అనమాట. 3/5 ఆఫ్ మై ప్రజెంట్ ఏజ్, నా ప్రజెంట్ ఏజ్ని కాసేపు ఏ అనుకుంటున్నా, నా ప్రజెంట్ ఏజ్ని ఏ అనుకుంటున్నా. 3/5 ఆఫ్ మై ప్రజెంట్ ఏజ్ అన్నాడు కదా, సో 3/5 ఆఫ్ ఏ అనమాట. ఈజ్ ద సేమ్ యాజ్ అంటున్నాడు కదా, సేమ్ యాజ్ కాబట్టి ఈక్వల్ టు ఏమంటున్నాడు 5/6 ఆఫ్ ది ఏజ్ ఆఫ్ మై ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ మై కజిన్స్ అంటున్నాడు. అంటే 5/6 అంటున్నాడు. 5/6 అంటే 5/6. 5/6 ఆఫ్ ది ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ మై కజిన్స్ అంటున్నాడు. నా కజిన్ యొక్క ప్రజెంట్ ఏజ్ బి అనుకుంటున్నా, కజిన్ అనుకో లేదా బ్రదర్ అనుకో, నా బ్రదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ బి, అందులో 5/6 అనమాట. 5/6 ఆఫ్ బ్రదర్ అనమాట, 5/6 ఆఫ్ బ్రదర్. అర్థమైందా. సో 3/5 ఆఫ్ మై ఏజ్ ఇస్ ఈక్వల్ టు 5/6 ఆఫ్ బ్రదర్ ఏజ్ అనమాట. ఓకేనా. ఇది కండిషన్, ఫస్ట్ ఇచ్చిన కండిషన్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు మై ఏజ్ 10 years ago అన్నాడు. 10 సంవత్సరాల క్రితం నా వయసు ప్రజెంట్ ఎంత, ప్రజెంట్ ఏ అనుకున్నా కదా, మై ప్రజెంట్ ఏజ్ ఏ అనుకున్నా. మరి 10 సంవత్సరాల క్రితం అంటే ఏ -10 అయిద్దా, అది విల్ బి అంటున్నాడు. విల్ బి అంటే ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు హిజ్ ఏజ్ 4 years ఫ్రమ్ నవ్ అంటున్నాడు. హిజ్ అంటే ఎవరు, బ్రదర్ కదా, ఇంకోటి బిఏ కదా. సో 4 years ఫ్రమ్ నవ్ అన్నాడు. అంటే 4 years తర్వాత వాడి ఏజ్కి ఈక్వల్ అవుతుంది. అంటే బ్రదర్ ప్రజెంట్ ఏజ్ బి 4 years తర్వాత కాబట్టి +4 అయినా కదా. సో అలా 10 సంవత్సరాల క్రితం నా ఏజ్ ఎంత ఉంది, 4 years తర్వాత బ్రదర్ ఏజ్కి ఈక్వల్గా ఉంది. ఇది కండిషను. ఇక్కడ నుంచి ఏ - బి ఈక్వల్ టు ఏమవుతుంది, అది అటు వెళ్తే ఏమవుతుందంటే 14 years అవుతుందా, 14 అనమాట. ఓకేనా. సో ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే చూడండి A/B రేషియో కడితే ఏమవుతుంది 5 5 25 డివైడెడ్ బై 3 6 18 అనమాట. అంటే ఏ వయసు వచ్చేసరికి 25 parts, బి వయసు వచ్చేసరికి 18 parts అనమాట. ఏ ఏజ్ 25 parts, బి ఏజ్ 18 parts. వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత 14 years అనమాట. ఇది ఇయర్స్లో ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత పార్ట్స్ రూపంలో 25 parts 18 parts. డిఫరెన్స్ ఎంత అంటే 7 parts. అవునా కదా. పార్ట్స్ రూపంలో 7 parts, ఇయర్స్ రూపంలో 14 years అనమాట. 14 years. మనల్ని ఏమడుతున్నాడు మై ప్రజెంట్ ఏజ్ ఈజ్ అంటున్నాడు. నా ప్రజెంట్ ఏజ్ ఎంత అంటున్నాడు. నా ప్రజెంట్ ఏజ్ అంటే ఏ అనుకున్నా కదా, అవునా కదా. సో ప్రజెంట్ ఏజ్ ఏ, అది ఎన్ని పార్ట్స్ ఉంది 25 parts ఉంది. ఆ 25 parts వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి 1 part ఎంత అవ్వాలి 2 years అవ్వాలి. అప్పుడు 25 parts ఎంత అవుతుంది 50 years అవుతుంది. ఎంత అవుతుంది 50 years అవుతుంది అనమాట. అలా మై ప్రజెంట్ ఏజ్ ఏమవుతుంది 50 years అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ రేషియో నుంచి డిఫరెన్స్ వచ్చింది. ఐ మీన్ ఇక్కడ రేషియో ఎలా వచ్చింది కదా అంటే 25 parts ఏ వాల్యూ, బి వాల్యూ 18 parts. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 7 parts. ఇక్కడ వాడిచ్చిన కండిషన్ నుంచి కనుక్కుంటే 14 years డిఫరెన్స్. సో 7 parts డిఫరెన్స్, 14 years డిఫరెన్స్, ఆ రెండు ఈక్వల్. మనల్ని ఏమడుతున్నాడు మై ప్రజెంటేజ్ అన్నాడు. నా ప్రజెంటేజ్ని ఏమనుకున్నాను ఏ అనుకున్నా. అది ఎన్ని పార్ట్స్ ఉంది 25 parts. 25 parts ఈక్వల్ టు 50 years అనమాట. ఓకేనా. చూడండి మళ్ళీ సేమ్ క్వశ్చన్. ఎక్కడేమంటున్నాడు 2/3 ఆఫ్ మై ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ మై కజిన్స్ ఏజ్. మై ఏజ్ 3 years ago విల్ బీ ద సేమ్ యాజ్ మై కజిన్స్ ఏజ్ 4 years ఫ్రమ్ నౌ. వాట్ ఈజ్ మై కరెంట్ ఏజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. నా ప్రస్తుత వయసులో 3/2 వంతులు నా సోదరుడు వయసులో 4/3 వంతులకు సమానం. 3 సంవత్సరాల క్రితం నా వయసు ఇప్పుడు నుండి 4 సంవత్సరాల తర్వాత నా సోదరుడు వయసుతో సమానంగా ఉంటుంది. నా ప్రస్తుత వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమన్నా 2/3 ఆఫ్ మై ప్రజెంటేజ్. మై ప్రజెంటేజ్ దీన్ని ఏమనుకుందాం ఏ అనుకుందామా. నా ప్రజెంటేజ్ ఏ అనుకుంటున్నా. అలాగే ఇక్కడ మై కజిన్స్ ఏజ్ అన్నాడు కదా. సో దీని వచ్చేసరికి
దీన్ని వచ్చేసరికి బి అనుకుందాం, ఓకేనా. సో దీన్ని వచ్చేసరికి బి అనుకుందాం, అర్థమైందా. సో ఇక్కడ ఏమంటున్నాడు 2/3 ఆఫ్ మై ప్రెజెంటేజ్, 2/3 అంటే 2/3, నా ప్రెజెంటేజ్ అంటే ఆఫ్ మై ప్రెజెంటేజ్ అంటే ఏ కదా, సో 2/3 ఆఫ్ ఏ అనమాట, ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు, ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ మై కజిన్స్ ఏజ్ అన్నాడు. 3/4 ఆఫ్ మై కజిన్స్ ఏజ్ ఎంత అనుకున్నాం, బి అనుకున్నాం కదా, సో 3/4 ఆఫ్ బి, ఇది ఒక కండిషను. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మై ఏజ్ 3 years ఎగో, నా ఏజ్ 3 years ఎగో అన్నాడు. నా ప్రజెంట్ ఏజ్ ఏమనుకున్నా, ఏ అనుకున్నా, 3 years ఎగో కదా, సో -3 చేయాలా, సో ఇది 3 years ఎగో నా ఏజ్ అనమాట. ఇది ఎలా ఉంటుంది, విల్ బీ ద సేమ్ యాజ్ మై కజిన్స్ ఏజ్ 4 years ఫ్రమ్ నౌ అన్నాడు. సో సేమ్ అన్నాడు కదా, ఈజ్ ఈక్వల్ టు, విల్ బీ సేమ్ అన్నాడు కదా, సో ఈజ్ ఈక్వల్ టు మై కజిన్స్ ఏజ్ 4 years ఫ్రమ్ నౌ, నా కజిన్ ఏజ్ అంతా ప్రజెంట్ బి 4 years ఫ్రమ్ నౌ అన్నాడు. అంటే ఇప్పటి నుంచి 4 years తర్వాత, 4 years తర్వాత కాబట్టి +4 అనమాట, ఓకేనా. సో 3 సంవత్సరాల క్రితం నా ఏజ్ ఎలా ఉందంటే 4 సంవత్సరాల క్రితం నా కజిన్ ఏజ్ ఉంటుంది కదా, దానికి సమానంగా ఉందన్నమాట. సో ఇది కండిషను, ఇది కండిషను. మరి మీ అందరూ తెలుసు కదా, ఏ మైనస్ బి ఏమవుతుంది ఇక్కడ, ఏ మైనస్ బి ఈక్వల్ టు 7 అవుతుందా, అంటే 7 years అనమాట, ఓకేనా. మరి ఇక్కడ రేషియో కడితే ఏమవుతుంది, ఏకి బీకి రేషియో కడితే ఏమవుతుంది అంటే క్రాస్ మల్టిప్లై చేయి, 9/8 అవుతుందా, 9/8 అంటే ఏ ఏజ్ వచ్చేసరికి 9 parts, బి ఏజ్ వచ్చేసరికి 8 parts. సో డిఫరెన్స్ ఎంత అంటే 1 part, కానీ ఇక్కడ ఇయర్స్లో డిఫరెన్స్ ఎంత 7 years. సో 1 part ఈక్వల్ టు 7 years. మనల్ని కనుక్కోమంది ఏంటి అంటే వాట్ ఈజ్ మై కరెంట్ ఏజ్ అన్నాడు. కరెంట్ ఏజ్ అంటే మై ఏజ్ అన్నాడు. మై ఏజ్ అంటే ఎంత అనుకున్నాం, ఏ అనుకున్నాం కదా, ఏ అంటే 9 parts. సో ఈ 9 parts వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో 9 parts వాల్యూ ఎంత అంటే ఎంత అవుతుంది, 63 years అవుతుందా, 63 years అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 60. ఇక్కడ ఏమంటాడు అంటే రమ్య వాజ్ మ్యారీడ్ 10 years ఎగో, నౌ హర్ ఏజ్ ఈజ్ 1/5 times ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. హిజ్ డాటర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఆఫ్ హిజ్ ప్రజెంట్ ఏజ్. సారీ ఇక్కడ హిజ్ కాదు హర్ అనమాట, సారీ ఇక్కడ టైపింగ్ మిస్టేక్, వాట్ ఎవర్ ఇట్ మే బి. చూడండి, her daughter's age is equal to 1/10 of her present age. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హర్ డాటర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. చూడండి తెలుగులో ఏమంటాడు అంటే రమ్యకు 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె వయసు వివాహం జరిగిన సమయానికి ఆమె వయసులో 1/5 రెట్లు ఉంది. ఆమె కుమార్తె వయసు ఆమె ప్రస్తుత వయసులో 1/10 వంతుకు సమానం. ఆమె కుమార్తె ప్రస్తుత వయసును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రమ్యకి ఏమైందండి చూడండి, రమ్య వాజ్ మ్యారీడ్ 10 years ఎగో, రమ్యకి 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ప్రజెంట్ అనమాట, ప్రజెంట్. అయితే ఈమెకి మ్యారేజ్ ఎక్కడ జరిగింది అనుకుందాం, ఓకేనా. మ్యారేజ్ ఇక్కడ జరిగిందనమాట. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది, 10 years క్రితం జరిగింది, అవునా కదా. 10 years క్రితం ఆమెకి మ్యారేజ్ జరిగింది. అంటే ఇక్కడ ప్రజెంట్ నుంచి 10 years క్రితం మ్యారేజ్ జరిగిందనమాట. అంటే ప్రజెంట్కి మ్యారేజ్ అయినప్పటికీ డిఫరెన్స్ ఎంత అంటే 10 years అనమాట, ఓకేనా. ప్రజెంట్కి మ్యారేజ్ అయినప్పటికీ ప్రజెంట్కి డిఫరెన్స్ ఎంత అంటే 10 years. ప్రజెంట్ నుంచి 10 years క్రితం మ్యారేజ్ జరిగింది, అలా ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 10 years అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, నౌ హర్ ఏజ్ ఈజ్ 1/5 times ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. అంటే నౌ హర్ ఏజ్ అంటే ప్రజెంట్ ఏజ్ అనమాట. ప్రజెంట్ ఏజ్ ఎలా ఉందంటే ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 1/5. 1/5 అంటే ఎంత అవుతుంది, 6/5 అవుతుందా. సో 6/5 times ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ ఏజ్ అనమాట, ఓకేనా. ప్రజెంట్ ఏజ్ ఎలా ఉందంటే మ్యారేజ్ అయినప్పుడు ఏజ్లో 6/5 times ఉందన్నమాట, 6/5 times. అలా మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ ఇటు పట్టుకొచ్చామనుకోండి, ప్రజెంట్ ఏజ్ ఏమో 6 parts ఉంటుంది, మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ ఏమో 5 parts ఉంటుంది అనమాట. రేషియో కట్టండి సింపుల్గా. రేషియో కడితే ఏమవుతుందంటే ప్రజెంట్కి అలాగే మ్యారేజ్కి రేషియో కడితే ఏమవుతుంది, 6/5 అవుతుంది, అవునా కదా. డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు, ప్రజెంట్ ఏమో 6 parts, మ్యారేజ్ ఏమో 5 parts అనేసి చెప్పుకోవచ్చు. లేదంటే రేషియో కట్టుకోండి, మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ ఏమో 6 parts, సారీ ప్రజెంట్ ఏజ్ ఏమో 6 parts, మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ ఏమో 5 parts. ప్రజెంట్ ఏజ్ ఏమో 6 parts, మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ ఏమో 5 parts, అవునా కదా. సో ఇక్కడ
ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనకి ఏదైతే 5 పార్ట్స్ 6 పార్ట్స్ ఉందో డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్. ఇక్కడ డిఫరెన్స్ 1 పార్ట్, ఇక్కడ 10 ఇయర్స్. అలా 1 పార్ట్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 10 ఇయర్స్ అవుతుంది. అవునా కాదా? 10 ఇయర్స్ అవుతుంది. మరి 1 పార్ట్ 10 ఇయర్స్ అయితే ఇక్కడ 5 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్ ఎంత అవ్వాలి, 50 ఇయర్స్ అవ్వాలి. అవునా కాదా? 1 పార్ట్ 10 ఇయర్స్ అయితే 5 పార్ట్స్ ఎంత, 50 ఇయర్స్. ఇక్కడ 6 పార్ట్స్ ఉంది అంటే ఏజ్ ఎంత అవ్వాలి, 60 ఇయర్స్ అవ్వాలి. అర్థమైందా? 60 ఇయర్స్ అంటే మ్యారేజ్ అయినప్పుడు ఆమె ఏజ్ ఎంత, 50 ఇయర్స్. ప్రజెంట్ ఆమె ఏజ్ ఎంత, 60 ఇయర్స్. అయిపోయింది. ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి, హిజ్ డాటర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు, డాటర్ ఏజ్ ఎలా ఉందంటే డాటర్ ఏజ్ ఈక్వల్ టు 1/10 ఆఫ్ హర్ ప్రజెంటేజ్. ఆమె ప్రజెంటేజ్లో 1/10 ఉంది. మనల్ని అడిగింది డాటర్ ఏజ్ అడిగాడు. ఆమె ప్రజెంటేజ్ అంతా 60 ఇయర్స్. ఆ 60 ఇయర్స్లో 1/10 ఉంది డాటర్ ఏజ్. అవునా? సో ఎంత అవుతుంది, 6 ఇయర్స్ అవుతుంది. ఎంత అవుతుంది, 6 ఇయర్స్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నౌ హర్ ఏజ్ అన్నాడు. హర్ ఏజ్ అంటే ప్రజెంట్ అనమాట. ప్రజెంట్ ఆమె ఏజ్ ఎంత అంటే 1/5 టైమ్స్ అన్నాడు. అంటే 6/5 టైమ్స్ ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అయినప్పుడు ఏజ్లో 6/5 టైమ్స్ ఉంది ప్రజెంట్ ఏజ్ అనేది. అలా ప్రజెంట్ ఏజ్ 6 పార్ట్స్, మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ 5 పార్ట్స్. డైరెక్ట్గా ఇక్కడ డిఫరెన్స్ కట్టేయండి. డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్. ఆ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ 10 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? సో అలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా? సో ఇక్కడ ప్రజెంట్ ఏజ్ 6 పార్ట్స్, అలాగే మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ 5 పార్ట్స్. ఈ డిఫరెన్స్ ఎంత, 6కి 5కి డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 10 ఇయర్స్. 1 పార్ట్ ఈక్వల్ టు 10 ఇయర్స్. అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ 50 ఇయర్స్, ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 60 ఇయర్స్. అవునా? మనల్ని అడిగింది డాటర్ ఏజ్ ఎలా ఉంది, ఆమె ప్రజెంట్ ఏజ్లో 1/10 ఉంది. ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 60 ఇయర్స్. ఆ 60లో 1/10 అనమాట. 1/10 అంటే 6 ఇయర్స్ అనమాట. ఓకేనా? సో ఇలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇంతవరకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.